మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 500 ఏళ్ల తర్వాత దీపావళికి మహాయోగం రాబోతుంది. ఈ మహాయోగం వలన 5 రాశుల వారి ఇంట్లో కనక వర్షం కురవబోతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు, వాటి కలయికలు మన జీవితాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ప్రతి పండుగకు కొన్ని గ్రహస్థితులు ప్రత్యేకంగా ఉంటాయి. కానీ కొన్ని వందల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఏర్పడే అరుదైన గ్రహ కూటములు కొన్ని పండుగలను అత్యంత శక్తివంతమైనవిగా మారుస్తాయి. అలాంటి ఒక అద్భుతమైన, అపురూపమైన మహాయోగమే ఈ దీపావళికి, అనగా దాదాపు 500 సంవత్సరాల తర్వాత ఏర్పడుతోంది. చరిత్రలో చాలా అరుదుగా సంభవించే ఈ మహా సంయోగం దీపావళి పర్వదినం నుండి కొన్ని రాసుల వారి జీవితాలను పూర్తిగా మార్చివేయబోతోంది. ఎన్నో ఏళ్లుగా పడుతున్న కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు అన్నీ తొలగిపోయి ఈ రాశుల వారి దశ తిరగబోతోంది. లక్ష్మీదేవి కటాక్షం, కుబేర అనుగ్రహం ఒకేసారి కలిసి రావడంతో ఈ రాశుల వారు అపర కుబేరులుగా మారటం ఖాయం. ఆకాశంలో గ్రహాలు తమ స్థానాలను మార్చుకొని శుభయోగాలను ఏర్పరుస్తున్న ఈ ప్రత్యేక సమయంలో కేవలం 5 రాశుల వారికి మాత్రం ఊహించని విధంగా అదృష్టం పట్టబోతుంది. ఈ దీపావళి రోజు వెలిగించే దీపాలు కేవలం వారి ఇళ్లల్లో చీకట్లను ప్రాలదొరడమే కాదు, వారి జీవితాలలోని దారిద్ర్యాన్ని, కష్టాలను కూడా శాశ్వతంగా దూరం చేయబోతూ ఉన్నాయి. కొన్ని శతాబ్దాల పాటు ఎదురు చూసిన తర్వాత వస్తున్న ఈ మహాయోగం గురు, శని, శుక్ర, రాహు వంటి అత్యంత శక్తివంతమైన గ్రహాల కలయిక వల్ల ఏర్పడుతుంది. ఈ గ్రహాలన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన కోణంలోనికి రావటం వల్ల భూమిపైకి ప్రసరించే కాస్మిక్ శక్తిలో పెనుమార్పులు సంభవిస్తాయి. ఈ శక్తివంతమైన తరంగాలు ఈ 5 రాశుల వారికి అనుకూలంగా మారి వారి జీవితాల్లో కనకవర్షం కురిపించబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు పడిన శ్రమకు తగిన ఫలితం అందలేదని, ఎంత సంపాదించినా డబ్బు నిలవటం లేదని బాధపడిన వారందరికీ ఈ దీపావళి ఒక సమాధానం చెప్పబోతుంది. ఇక నుండి వారి ప్రతి అడుగు విజయానికి దారితీస్తుంది. వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ మార్పు కేవలం డబ్బు రూపంలోనే కాకుండా సమాజంలో గౌరవము, కుటుంబంలో సంతోషము, మానసిక ప్రశాంతత రూపంలో కూడా వస్తుంది. కాబట్టి ఈ 5 రాశుల వారు ఈ అద్భుతమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మరి ఇంతకీ దీపావళి నుండి అదృశ్య యోగాన్ని పొందబోతున్న ఆ 5 రాశుల వారు ఎవరు? వారికి ఎలాంటి శుభయోగాలు కలగబోతూ ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ముందైతే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. హిందువులు అత్యంత ప్రియంగా జరుపుకునే పండుగ దీపావళి. చిన్న పెద్ద దీపావళి పండుగ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తారు. ఆశ్వయుజ మాసం బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగను అందరూ అత్యంత సంబరంగా జరుపుకుంటారు. అయితే ఈ దీపావళి అమావాస్య నుండి కొన్ని రాసుల వారికి మహారాజయోగం పట్టబోతుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. మరి ఆ రాశులలో మొదటి రాశి వృషభ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశి జాతకులకు చెందుతాయి. వీరి గురించి మాట్లాడుకుంటే వీరికి అధిపతి శుక్రుడు. ప్రేమ, అందము, భౌతిక సుఖాలకు కారకుడైన శుక్రుడి ప్రభావంతో వీరు సహజంగానే సౌందర్య ఆరాధకులు, కళా ప్రియులు. అయితే వీరు చాలా ఓపిక గల వ్యక్తులు. ఎలాంటి నిర్ణయమైనా ఆచితూచి తీసుకుంటారు. వారి ఈ సహనానికి, ఆచరణాత్మక వైఖరికి పరీక్ష పెట్టిన కాలం ముగిసింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఒక పెద్ద అవకాశం ఈ దీపావళి తర్వాత వీరి తలుపు తట్టబోతోంది. కొన్ని శతాబ్దాల తర్వాత ఏర్పడుతున్న గ్రహకూటమి వల్ల, ముఖ్యంగా బృహస్పతి, శని గ్రహాల కలయిక వీరిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకువస్తుంది. దీనివల్ల వీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు మరింత పదునుగా మారుతాయి. కేవలం డబ్బు సంపాదించటమే కాదు, దానిని ఎలా సరైన మార్గంలో పెట్టుబడిగా పెట్టి వృద్ధి చెందాలో వీరికి బాగా తెలుస్తుంది. ఈ దీపావళి తర్వాత వీరు భూములు, ఇల్లు లేదా ఇతర స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. ఊహించిన మార్గాల నుండి ధనం వచ్చి పడుతుంది. పూర్వీకుల ఆస్తి నుండి వాటా రావటం లేదా లాటరీ వంటి ఆకస్మిక ధనలాభం కూడా కొందరికి కలగవచ్చు. వీరు ప్రారంభించే కొత్త వ్యాపారాలు అనూహ్యంగా విజయవంతమవుతాయి. వీరి ఆర్థిక స్థిరత్వము బలపడటమే కాకుండా వీరి మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో వీరి నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉంటారు. వీరికి దీపావళి నుండి ఒక స్వర్ణయుగం ప్రారంభం కాబోతుందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. వీరి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవటం ఖాయం. ఈ అదృష్టాన్ని మరింత పెంచుకోవడానికి వృషభ రాశి వారు దీపావళి రోజున సాయంత్రం లక్ష్మీ పూజ సమయంలో అమ్మవారికి పాలతో చేసిన పాయసం లేదా తెల్లని బర్ఫీ వంటి మిఠాయిలను నైవేద్యంగా పెట్టాలి.
శుక్రుడి అనుగ్రహం కోసం పూజలో జాజి పూలు లేదా తెల్లని సువాసన గల పువ్వులను ఉపయోగించుకోవాలి. పూజ తర్వాత ఒక కొత్త మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఇంటికి ఈశాన్య మూలల్లో దీపం వెలిగించి శ్రీ సూక్తం పఠించటం వల్ల వీరి ఐశ్వర్యం రెట్టింపవుతుంది. మీకు మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక దీపావళి నుండి నక్కతోక తొక్కి కుబేరులుగా మారబోతున్న 2వ రాశి సింహరాశి. మకా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదములు, ఉత్తర పాల్గొని నక్షత్రము 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. పేరుకు తగ్గట్టుగానే ఈ సింహరాశి వారు రాజుల వంటి వారు. వీరికి అధిపతి గ్రహరాజు అయిన సూర్యుడు. అందువల్ల వీరిలో నాయకత్వ లక్షణాలు పుట్టుకతోనే వస్తాయి. ఎక్కడ ఉన్నా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును కోరుకుంటారు. అయితే గడిచిన కొంతకాలంగా వీరు వృత్తి వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. తోటివారి నుండి కుట్రలు, అధికారాల నుండి ఒత్తిడి వంటి సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. కానీ 500 ఏళ్లకు వస్తున్న ఈ మహాయోగం సింహరాశి వారి జీవితంలో ఒక కొత్త అధ్యయనాన్ని ప్రారంభించబోతుంది. ముఖ్యంగా గురు, శని గ్రహాల కలయిక వల్ల వీరి భాగస్వామ్య సంబంధాలలో కీలక మార్పులు వస్తాయి. ఇప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన భాగస్వాములు దూరం అవటం లేదా కొత్తగా మీకు అత్యంత సహాయకారిగా ఉండే శక్తివంతమైన వ్యక్తులు మీ జీవితంలోనికి రావటం జరుగుతుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఇవి మీకు భారీ లాభాలను తెచ్చిపెడతాయి. ఆగస్టు, సెప్టెంబర్ 2025లో మీ రాశిలో ఏర్పడిన బుధ కేతువుల కలయిక మిమ్మల్ని కొంత గందరగోళానికి గురి చేసినా అది మీలో ఒక లోతైన ఆత్మ పరిశీలనకు దారితీసింది. ఆ అనుభవంతో మీరు ఇప్పుడు మరింత పరిణతితో నిర్ణయాలు తీసుకుంటారు. ఈ దీపావళి నుండి మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. మీ మాట తీరుతో, మీ తేజస్సుతో ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారు. రాజకీయాలలో లేదా ఉన్నత పదవులలో ఉన్నవారికి ఇది అత్యంత యోగవంతమైన సమయం. పదోన్నతులు, కీర్తి ప్రతిష్టలు వాటంతటా అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ధనం వర్షంలా కురుస్తుంది. మీరు కేవలం డబ్బు సంపాదించటమే కాదు, పేరు ప్రఖ్యాతలు కూడా గడిస్తారు. సమాజంలో ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారు. సింహరాశి వారు ఈ యోగాన్ని సంపూర్ణంగా పొందడానికి దీపావళి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి సూర్య భగవానుడికి ఆర్జం సమర్పించాలి. లక్ష్మీ పూజలో అమ్మవారికి ఎర్రని పువ్వులు, ముఖ్యంగా మందార పూలతో అలంకరించి దానిమ్మ పండ్లను నైవేద్యంగా పెట్టాలి. పూజ చేసేటప్పుడు ఎర్రటి వస్త్రంపై కూర్చోవటం శ్రేయస్కరం. పూజ పూర్తయ్యాక మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద బయటవైపు 2 మట్టి ప్రమిదలలో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం ద్వారా సకల దోషాలు తొలగిపోతాయి. రాజయోగం సిద్ధిస్తుంది. మీకు మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. 3వ అదృష్ట రాశి తులారాశి. చిత్తా నక్షత్రము 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అందువల్ల వీరు కూడా అందాన్ని, విలాసాలను ఇష్టపడుతూ ఉంటారు. వీరు ఎల్లప్పుడూ సమతుల్యతతో న్యాయబద్ధంగా ఆలోచిస్తారు. గడిచిన కాలంలో శని, రాహువుల కలయిక వల్ల తులారాశి వారు కొన్ని తీవ్రమైన పరీక్షలను ఎదుర్కొన్నారు. మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో కలహాలు వంటి వాటితో తీవ్రంగా నలిగిపోయారు. అయితే ఒక నియమం ప్రకారం శని భగవానుడు కష్టపెట్టిన తర్వాత అంతకు రెట్టింపు శుభ ఫలితాలను ఇస్తాడు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. 500 ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఈ గ్రహ కూటమి తులారాశి వారికి అఖండ రాజయోగాన్ని ప్రసాదించబోతుంది. గురు, శని గ్రహాల ప్రభావం వల్ల వీరి గృహ, వాహన, ఆస్తి వ్యవహారాల్లో అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి. కొత్త ఇల్లు కట్టుకోవాలనే వీరి కళ నెరవేరుతుంది. ఖరీదైన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. భూమికి సంబంధించిన వివాదాలు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఊహించని లాభాలు వస్తాయి. మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి సహకారం లభించడమే కాకుండా వారి ద్వారా కూడా మీకు ధనలాభం కలుగుతుంది. కళలు, ఫ్యాషన్, మీడియా వంటి రంగాల్లో ఉన్నవారికి ఇది ఒక సువర్ణ అవకాశం. వారి ప్రతిభకు తగిన గుర్తింపు లభించి వారి పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది. దీపావళి తర్వాత వీరి జీవితం పూలపాన్పులా మారుతుంది. సుఖ సంతోషాలు, ఐశ్వర్యము వీరి ఇంట్లో తాండవిస్తాయి. తులారాశి వారు ఈ యోగాన్ని రెట్టింపు చేసుకోవడానికి దీపావళి రోజున లక్ష్మీదేవికి తామర పూలను సమర్పించాలి. అమ్మవారికి కొబ్బరికాయ, పటిక బెల్లము కలిపి నైవేద్యంగా పెట్టడం చాలా శ్రేష్టం. మీ ఇంటిని అందంగా అలంకరించడంతో పాటు పూజ చేసే సమయంలో అష్టదళ పద్మం ముగ్గు వేసి దాని మధ్యలో శ్రీ యంత్రాన్ని ఉంచి పూజించడం వల్ల శుక్రుడి అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం ఒకేసారి కలుగుతాయి.
పూజ తర్వాత 5 ముత్తైదువులకు పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు వంటివి దానంగా ఇవ్వటం వల్ల అఖండ సౌభాగ్యం కలుగుతుంది. మీకు మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక 4వ రాశి ధనస్సు రాశి. మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి దేవతల గురువైన బృహస్పతి. అందువల్ల వీరు సహజంగానే ఆశావాదులు, జ్ఞానులు, దూరదృష్టి కలిగిన వారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఏలినాటి శని ప్రభావంతో వీరు చెప్పలేనన్ని కష్టాలను అనుభవించారు. ఆర్థికంగా చితికిపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. మానసికంగా ఎంతో వేదనకు గురి అయ్యారు. కానీ ఓపికతో భరించిన ఆ కష్టాలన్నిటికీ ఈ దీపావళితో ముగింపు పలకబోతున్నారు. శని భగవానుడు మీ రాశి నుండి పూర్తిగా వైదొలగటంతో పాటు 500 సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న ఈ మహాగ్రహ కూటమి మీ ఆర్థిక జాతకాన్ని పూర్తిగా మార్చివేయబోతోంది. ముఖ్యంగా గురు శని గ్రహాల కలయిక మీ ఆర్థిక వ్యవహారాలను పునర్వ్యవస్థీకరిస్తుంది. అయితే మీ పాత అప్పులన్నీ అద్భుతమైన రీతిలో తీరిపోతాయి. డబ్బు రావడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. విదేశీ ప్రయాణాలు, విదేశీ వ్యాపారాల ద్వారా భారీగా ధనాన్ని ఆర్జించే అవకాశం ఉంది. టెక్నాలజీ, విద్య వంటి రంగాలలో ఉన్నవారికి ఇది అనూహ్యమైన విజయాన్ని అందిస్తుంది. ఈ దీపావళి నుండి మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతారు. మీ విలువలు, ఆలోచన విధానంలో కూడా సానుకూల మార్పు వస్తుంది. సంపాదించిన ధనాన్ని కేవలం సుఖాల కోసం కాకుండా మంచి పనులకు, దాన ధర్మాలకు కూడా వినియోగిస్తారు. దీనివల్ల మీ పుణ్యఫలం మరింత పెరిగి మీ అదృష్టం కలకాలం నిలుస్తుంది. ధనుస్సు వారికి ఇది ఒక పునర్జన్మ లాంటిది. కష్టాల కడలిని దాటి దుఃఖాల తీరాన్ని చేరబోతున్నారు. ఈ మహాయోగాన్ని ఆహ్వానించడానికి ధనుస్సు రాశి వారు దీపావళి రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయటం అత్యంత శ్రేయస్కరం. లక్ష్మీనారాయణులను కలిపి పూజించాలి. అమ్మవారికి పసుపు రంగు మిఠాయిలు, అరటి పండ్లను నైవేద్యంగా పెట్టాలి. పూజలో పసుపు రంగు పువ్వులను వాడాలి. పూజ తర్వాత మీ ఇంటి దగ్గరలోని రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించటం వల్ల బృహస్పతి అనుగ్రహం కలిగి జ్ఞానము, ఐశ్వర్యము రెండూ సిద్ధిస్తాయి. మీకు మరింత మంచి ఫలితాలు వస్తాయి. చివరిగా 5వ అదృష్ట రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రము 3, 4 పాదాలు, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఈ రాశివారు మిగతా రాశుల వారి కంటే భిన్నంగా చాలా ప్రగతిశీలంగా ఆలోచిస్తారు. కొత్త ఆవిష్కరణలు, సాంకేతికతపై వీరికి ఆసక్తి ఎక్కువ. 2025 సంవత్సరంలో గ్రహాల రాజు అయిన బృహస్పతి మీ రాశిలోనే సంచరించటం మరియు కుంభమేళ కూడా ఇదే సమయంలో జరగటం వంటివి మీకు అత్యంత శుభ సంకేతాలు. ఇది మీ జ్ఞానాన్ని, సామూహిక ఎదుగుదలను సూచిస్తుంది. ఇక 500 ఏళ్లకు ఒక్కసారి ఏర్పడే ఈ మహాయోగం మీ జీవితంలో ఒక పెనుమార్పు శ్రీకారం చుట్టబోతుంది. గురు శని గ్రహాల కలయిక మీ వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద పరివర్తనను తీసుకువస్తుంది. మీకు ఒక కొత్త గుర్తింపును ఇస్తుంది. దీపావళి నుండి మీ మెదడులో సరికొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. మీరు చేసే ప్రతి ఆవిష్కరణ విజయవంతమే మీకు డబ్బును తెచ్చిపెడుతుంది. స్టార్టప్ కంపెనీలు ప్రారంభించాలనుకునే వారికి ఇది సరైన సమయం. పెట్టుబడులు వాటంతటా అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీ తెలివైన ఆలోచన విధానానికి సమాజం బ్రహ్మరథం పడుతుంది. మీరు కేవలం డబ్బు సంపాదించటమే కాదు, మీ ఆలోచనలతో, మీ ఆవిష్కరణలతో సమాజంలో ఒక మార్పుకు నాంది పలుకుతారు. మీరు ఒక మార్గదర్శకంగా, ఒక ప్రభావవంతమైన వ్యక్తిగా ఎదుగుతారు. ఈ యోగం మీకు కేవలం ధనాన్ని మాత్రమే కాదు, కీర్తిని, గౌరవాన్ని, అన్నిటికీ మించి ఆత్మ సంతృప్తిని ఇస్తుంది. కుంభరాశి వారికి ఇది కేవలం ఆర్థిక యోగం కాదు, ఇది ఒక జ్ఞానయోగం, కర్మయోగం. ఈ దీపావళి మీ జీవిత లక్ష్యాన్ని మార్చే ఒక కీలకమైన ఘట్టంగా నిలిచిపోతుంది. కుంభరాశి వారు ఈ అవకాశాన్ని పూర్తిగా అందిపుచ్చుకోవడానికి దీపావళి రోజున శని భగవానుడి అనుగ్రహం కోసం ముందుగా మీ ఇంట్లోని పూజా మందిరంలో శనిదేవుడి చిత్రపటం ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఆ తర్వాత లక్ష్మీ పూజను ప్రారంభించాలి. అమ్మవారికి నీల రంగు పువ్వులు, శంకు పువ్వులు వంటివి సమర్పించడం చాలా మంచిది. నైవేద్యంగా నువ్వులతో చేసిన పదార్థాలను పెట్టాలి. పూజ అనంతరం మీ సామర్థ్యం మేరకు పేదవారికి లేదా వృద్ధులకు నల్లని దుప్పట్లు లేదా ఆహారాన్ని దానం చేయటం వల్ల శనిదోషాలు తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం లేదా లక్ష్మీదేవి కటాక్షం స్థిరంగా ఉంటుంది.
కాబట్టి వృషభ, సింహ, తుల, ధనస్సు, కుంభరాశుల వారు ఈ అద్భుతమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కొన్ని వందల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ మహాయోగం మీ ఇంటి తలుపు తట్టబోతుంది. ఈ దీపావళికి ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను భక్తి శ్రద్ధలతో ఆచరించి మీ ఇంట్లోకి అష్టైశ్వర్యాలను ఆహ్వానించండి. మీ మనసును, మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. చెడు ఆలోచనలను, ప్రతికూల ప్రభావాలను విడిచిపెట్టి సానుకూల దృక్పథంతో ఉండండి. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీ ప్రయత్నం, మీ భక్తి కూడా తోడైతే విజయం మిమ్మల్ని వరించటం ఖాయం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.